హాయ్ డార్లింగ్స్. డార్లింగ్స్ కూడా వద్దు, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ డార్లింగ్స్ కూడా పక్కన పెట్టండి. యాక్చువల్లీ మీకు ఒక ఇంపార్టెంట్ అని కూడా కాదు, మీకు ఉపయోగపడుతుంది అనే ఒక రీల్ చేద్దామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. మోటో వ్లాగింగ్, గీటో వ్లాగింగ్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. అసలు అసలు అన్నీ సపరేట్ వదిలేసేయండి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఒక వీడియో తీయాలి. ఏంట్రా అంటే నేనే అదేంటి చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. తీద్దాము అంటే నా దగ్గర ముందు సరైన ఎక్విప్మెంట్స్ ఏమీ లేక నేను తీయలే ఎన్ని రోజులు. ఈరోజు వేరే మా తమ్ముడు ఫోన్ వచ్చింది, తీసుకుని తీస్తున్నాను. మీకు ఎంతమంది ఇంట్లో డూప్ స్టిక్స్ కానీ, కర్పూరం కానీ, పసుపు ప్యాకెట్స్ కానీ వాడతారు? పసుపు ప్యాకెట్లే యాడ్ డార్లింగ్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో, అది ఎవరైనా కానివ్వండి, ఎవరింట్లో అయినా డూప్ స్టిక్స్ ఖచ్చితంగా ఉంటాయి. దీపారాధన సామాన్లు ఖచ్చితంగా ఇంట్లో అన్ని పూజా సామాన్లు అన్నీ ఉంటాయి. మీ ఇంట్లోనే జస్ట్ ఊరినే మీ పూజా మందిరం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఒక డూప్ స్టిక్ దాని మీద ఫోటో చూడండి, ఏం ఫొటోస్ ఉంటాయి. అదే ఒక పసుపు ప్యాకెట్ మీద చూడండి, మీరు బాగా ప్రతి ఇంట్లో పాపులర్ అయ్యే పసుపు తెలుసు కదా, ఆ పసుపు ప్యాకెట్ మీద ఏ బొమ్మ ఉంటుంది? కర్పూరం. మెయిన్గా మీరు ప్రతి ఇంట్లో వాడేది ఏంటి? న్యాచురల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో వాడేది కర్పూరమే కదా. నూనె కానీ ఇవ్వండి, నేను చూపిస్తున్నాను. అంటే బ్రాండ్స్ మళ్ళీ ఏమైందో ఏంటో తెలియదు, కానీ జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది శివం అనే బ్రాండ్. ప్రతిరోజు ఈ మధ్యన రీసెంట్గా నేను కొన్ని రోజులు గమనిస్తున్నాను, సోమవారం వస్తుంటే ప్రతి ఒక్కరి స్టేటస్ ఇందే కదా. స్టేటస్ మామూలుగా పెట్టరు, గుళ్ళకి వెళ్ళిపోతారు, అభిషేకాలు అంటారు, మామూలుగా ఉండదు. ఈయనది ప్రతి శనివారం వస్తే ఇంక ఈయనదే, ఎవరిది తెలుసుగా. ప్రతి శనివారం వస్తే ఏడుకొండల స్వామి గుడి అని చెప్పని, తిరుపతి అని చెప్పని, అక్కడికి 7 వారాల వెంకన్న స్వామి అని చెప్పని, చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి అనుకోండి, చేస్తాం. అసలు ఈ పసుపు ప్యాకెట్ వెల్ నోటెడ్, ప్రతి ఇంట్లో ఈ పసుపు ప్యాకెట్ లేకుండా ఏ ఇల్లు ఉండదు, ఖచ్చితంగా వాడతారు. కర్పూరం చూసారుగా, ఇది చూడండి. ఈ పసుపు ప్యాకెట్ చూడండి, లక్ష్మీదేవి, ఇదిగోండి ఏడుకొండల స్వామి, శివయ్య, ఇలా అందరూ ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వాడతాం. ప్రతి ఒక్కరి ఇంట్లో, ఎవరింట్లో వీళ్ళ ఇంట్లో వాడమని చెప్పిన ఏం లేదు. కొన్ని బ్రాండ్స్లో తర్వాత చూసుకొని మార్చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడి వరకు దేనికి డార్లింగ్స్, మీరు ఇంటి దగ్గర టిఫిన్ హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ ఏమైనా ఉంటాయి చూడండి, కాళ్ళ మీద పట్టాలు ఉంటాయి చూసారా, మన గోను పట్టాలు అంటారు కదా, అవి రైస్ బ్యాగ్స్కి వస్తాయి చూసారా. ఆ పట్టాల మీద ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. రాముల గారి ఫోటో అని చెప్పని, లక్ష్మీదేవి ఫోటో అని చెప్పని, ఏడుకొండల స్వామి ఫోటో అని ప్రతి రైస్ బ్యాగ్ మీద చూసాను. నేను ఆల్మోస్ట్ చాలా రైస్ బ్యాగ్స్ చూసాను, అంటే ఒక 30-40 బ్యాగ్స్ వస్తే దాంట్లో కనీసం ఒక 20-25 బ్యాగ్స్ మీద ప్రతి దాని మీద దేవుడి ఫోటో ఉంది. ఈ రోజు దేవుడి ఫోటో వేపిస్తున్నారు మీరు లారీ మీద లోడ్ చేసేటప్పుడు కానీ, లారీ అన్లోడ్ చేసేటప్పుడు కానీ, ప్రతి ఒక్క ముఠా ఆయన కానీ, లారీ డ్రైవర్ కానీ, దించే వాళ్ళే కానీ, ఎత్తే వాళ్ళే కానీ ఖచ్చితంగా ఎత్తుతారుగా. ఆ మూట మీద ఎక్కుతారుగా. ఏ ఆలోచనతో మీరు వేస్తారు నాకు అర్థం కాదు. సరే అనుకోండి, అది ఆనవాయితీ అన్నట్టు వేస్తాడు, నాకు అర్థం కాదు. ఒక దాని మీద వేశారు, 2 దాని మీద వేశారు, అది మీరు ఉంచుకోండి, ఎందుకు పబ్లిసిటీ చేయడం? లేదంటారా మీకు అంత ఇష్టం అయితే గణేష్ ట్రేడర్స్, గణేష్ రైస్ బ్యాగ్ అని, లేదా శివ రైస్ బ్యాగ్స్ అని చెప్పని, లేదా ఇదిగోండి ఇదే ఈ బ్రాండ్ ఉంది కదా, శివం అని చెప్పని వేసుకోండి. లేదంటే ఇదిగోండి ఇది ఉంది, గాయత్రి అని చెప్పని గాయత్రీదేవి అని చెప్పని కింద ఈ బొమ్మ లేకుండా నార్మల్గా వేసుకోండి. ఈ ఫోటోని మీరు తొక్కితే ఎంత పాపం, ఈ ఫోటోని మీరు ఎంత తొక్కితే ఎంత పాపం. నీకు తెలియకుండా నువ్వు ఎన్నిసార్లు తొక్కుంటావు రోడ్డు మీద, చెత్త బుట్టలో కానీ ఎన్నిసార్లు తొక్కుంటావు. ఇదే లక్ష్మీదేవి కోసం నువ్వు పాకులాడుతున్నావు. నువ్వే కాదు, నేను కూడా పాకులాడుతున్నాను ఈ లక్ష్మీదేవి ఫోటో కోసం. అంటే ఈ లక్ష్మీదేవి ఫోటో అని కాదు, డబ్బుల కోసం ఎన్నిసార్లు తొక్కుంటావు నీకు తెలియకుండా. ఇలా అన్ని బ్రాండ్స్ అనే కాదు, కొన్ని బ్రాండ్స్, ఏసే బ్రాండ్స్ వరకు నేను చెప్తున్నాను. ఏసే బ్రాండ్స్ ఏదైనా కానివ్వండి, మీరు ఒక్కసారి ఆడుతుంది వేసే ముందు ఈసారి నుంచి. అది ఈ వీడియో రీచ్ అవ్వద్దో నాకు తెలియదు, కానీ రీచ్ అయితే వెళ్ళండి, గుడ్, పర్లేదు. ఒకసారి వాళ్ళకి ఆలోచిస్తే, నా వల్ల ఒక 5గురు మారినా చాలు, ఒక్కడ మారినా చాలు డార్లింగ్స్. ఆ మార్పు కనీసం ఒక్కళ్ళలో నుంచి వచ్చిందని చెప్పిన ఆలోచన నాకు ఉంటుంది. నేనే మారుతున్నా ఈ రోజు నుంచి, ఇవన్నీ ఆపేస్తున్నా. ఈ బ్యాగ్స్ కానీ, లేకపోతే ఈ ఆయిల్ బ్యాగ్స్, ఏవైతే దేవుడి లోగో లేని ఉన్నాయో అవే తీసుకుంటా. ఇది కూడా మీరు స్టార్ట్ చేస్తే వీళ్ళకి అర్థమైద్ది, ఇది రీచ్ అయ్యిద్ది వాళ్ళకి. దేవుడి లోగో వేయకూడదు, కావాలంటే పేర్లు వేసుకోండి. అంటే ఓన్లీ ఇప్పుడు మనం ఇదే చూపించాం. నేను ఒక చోట నుంచి పర్చేస్ చేశాను, ఏది గుగ్గిలం పోల్ టైప్లో, దాని మీద 796 అని చెప్పిన ఒక స్టార్ ఉంది, ఒక దాని మీద జీసస్ బొమ్మ, ఇది సిలువు కూడా ఉంది. ఆన్లైన్ అంతే, ఎందుకు వేయాలి?
హెల్మెట్స్ మీద రీసెంట్గా నేను వాడే హెల్మెట్ మీద ఆంజనేయ స్వామి స్టిక్కర్స్ ఉన్నాయి. నేను బాగుంది కదా, ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు తెలియక నేను తీసుకుందాం అని చెప్పని, నాలుగు వందలు చాలా మంది ఉన్నారు తీసుకున్న వాళ్ళు. నేను ఒక చోట చూశాను, నేను మామూలుగా ఏంటంటే అది ఇంట్లో తీసుకెళ్ళంగానే ఒక మాకు పెద్ద ఇది ఉంటుంది, ఇట్లాంటి డస్క్ మీద పెడతా. వాళ్ళ ఇంట్లో కింద నేల మీద జస్ట్ ఇలా ఫ్లోర్ మీద పడేసింది. ఆ ఆంజనేయ స్వామిని మనం ఎంత ఎంత అంటే ఎలా పూజిస్తాం ఐడియా తెలుసుగా మీకు. అలాంటిది మీరు ఎలా పడేస్తారు మీరు? అంటే వాళ్ళని అనలేం, మనం ఎవరిని అనలేం, కానీ మనం చేసేదే మనం తప్పు. మనం చేసేదే ముందు మెయిన్ తప్పు, అవతలను అనడం కాదు, కానీ మనం చేసేది కూడా తప్పు. మనం కూడా మారాలి. మనం మార్పే మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి మార్పు. ఈ ఛానల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ ఛానల్ అనే కాదు, నా దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇవి వాడడం ఆపేస్తాను నేను. ఇవన్నీ కాదు, ఈ దేవుడు ఫొటోస్ ఉన్న రైస్ బ్యాగ్స్ కానీ లేదా ఇట్లాంటివి కానీ పసుపే కానీ ఏమి తీసుకోను. అది ఓకే డార్లింగ్స్, మీలో కొంతమందికి అర్థమయ్యి కొంచెం మీరు షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి దీన్ని కొంచెం బూస్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అవేర్నెస్ కోసం నేను చేసేదంతా, అవేర్నెస్ కోసమే. ఇలాగా నెక్స్ట్ మాట్లాడే టాపిక్ వచ్చేసి అది చెప్తాను 2 డేస్లో. నెక్స్ట్ మాట్లాడే టాపిక్ వచ్చేసి అయితే కనుక మాల గురించి నేను చెప్తున్నా, దాన్ని కూడా చెప్తాను 2 డేస్లో చెప్తాను. స్టే ట్యూన్. బై.